నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చు అయినా 50 రూపాయలు మిగలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా, పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరు నిమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలేదు 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు, నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చు కతుకుపోతున్నాయా బాబు, రక్షించవా బాబు. అయ్యి బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి, ఇప్పుడు ఎలా? ఉండండి నేను చెప్తాను. అలా కదంగు ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి, దీనికి 2 ఉంటాయి, 2 పరికి లేకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగ? హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి, నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని, ముందు దూరు. నీకోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి, అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి పన్నావు. అమ్మ బాబోయ్ మా ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు వయసు వచ్చింది, సిగ్గులేదు? ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి ఇది పిల్లలాగుందో? ఓకే చెప్పిందా, చెప్పించి కొడతానందా, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు, అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం. అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా, నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు, తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి, అది నాకు వచ్చి చెప్పావనుకో నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം, പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ
ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇస్తాంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్, చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. ఆ? చెప్పేది నీకేరా. ఏయ్, లతికి వెళ్ళింది అక్కడికి. లతిక ఐ లవ్ యూ. ఐ లవ్ యూ లతిక. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു, പ്രേമം എന്ന മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്. കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా. ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను. రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. నాన్న వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా ఆపుతాడు. ఏమండి? ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడైనా పట్టించండి. నేను వీరాని నీడను చిన్నర్మి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, హాయ్ అత్తయ్య మావయ్య. తిరుపతి, తిరుపతి. ఏమిటి హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయట నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే? లేడా? తిరుపతి, అరే తిరుపతి, బాబు ఎక్కడ్రా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకేం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకు దక్కాడు. సరే, టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. కదా ఒరే బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్ళి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బ, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి అసలు. నేను వెళ్ళను. అయ్యో బాబు.